తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ విడత సీఎం కప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. ఇక జనవరి 17న గ్రామీణ స్థాయిలో ప్రారంభమైన క్రీడలు మండల, జిల్లా దశలను దాటి రాష్ట్ర స్థాయికి చేరాయి. ఇక మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. సుమారు 5.40 లక్షల మంది నమోదు కాగా 22,000 మంది రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. విజేతలకు మెడల్స్ అందజేశారు. మార్చి 4, 6 ప్రారా క్రీడలు అలాగే 7న ఓవరాల్ ఛాంపియన్ల సన్మానం జరగనుందని తెలియజేశారు. ఈ ప్రాంతానికి కబడ్డీకి బంధం ఉంది కాబట్టి కబడ్డీ తీసుకున్నా. మీరందరూ కూడా ఇంతే స్ఫూర్తితో ఆటలలో ఎవ్రీడే 2 అవర్స్ ఆడుకుంటామని మీరు మాట ఇస్తే నెక్స్ట్ ఇయర్ మీ కంపల్సరీ మళ్ళీ ఈవెంట్ మక్కలు ఆడిపిస్తామా? మీరంతా చూస్తారు కదా, సంతోషం. కాబట్టి మనకు తెలియకుండా ఇప్పుడు మేము వేదిక మీద కనిపిస్తా ఉన్నాం, కానీ ఈ వేదిక వేయడానికి, మైక్ పట్టడానికి, ఈ టెంట్లు, లైట్లు ఇవన్నీ చేయడానికి కూడా చాలా మంది కష్టపడుతారు. కాబట్టి ఖచ్చితంగా వారందరూ మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కృతజ్ఞత తెలపాల్సిందిగా కోరుతా ఉన్నా. పిల్లలు ఒక మాట చెప్పి ముగిస్తా, అందరూ వినాలా? ఒక నిమిషం అందరూ